సంక్రాంతి అంటే ప్రకృతి పండుగ, వ్యవసాయాత్మక పండుగ. కాల పరివర్తన పరంగా, అలాగే ఉత్తరాయణ ఆరంభ పరంగా మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకత. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కాలగమనంలో మార్పుని తీసుకొచ్చేటువంటి పండగ సంక్రాంతి. ఎలాగనంటే అప్పటిదాకా కూడా కొంచెం చలి బాధ ఉంటుంది. ఆ చలి బాధ నెమ్మదిగా అంటే శివరాత్రికి కానీ పూర్తిగా పోదు, కానీ నెమ్మదిగా విచ్చుకుంటూ ఉంటుంటుంది. కాలగమనంలో ప్రకృతి నేర్పేటువంటి పాఠం. అలాగే కాలగమనంలో ప్రత్యేకంగా సంక్రాంతికే పూసేటువంటి పూలు ఉంటాయి. సంక్రాంతి పూలు అంటారు. ఆ పౌష్య లక్ష్మికి, ఆ గొబ్బెమ్మలకి పూర్వకాలంలో, ఇప్పుడు కూడా చాలా పల్లెటూళ్ళల్లో అక్కడక్కడ పెడుతూ ఉన్నారు. ఆ ఆవు పేడతోటి కనుక ఆ గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల మీద ప్రత్యేకమైనటువంటి పూలు పెడతారు. ఆ పూలు పెట్టడం వల్ల వైజ్ఞానిక పరిశోధనలో కూడా తేలింది, ఇంటిలోకి కొన్ని సూక్ష్మక్రియులు ప్రవేశించలేవు. పరిశోధనలో తేలిందమ్మా. ఆ రకమైన పూలు ఆ సంక్రాంతి కాలంలోనే పూచేటువంటి ఆ సంక్రాంతి పూలని ఆ గొబ్బెమ్మల మీద గనక పెడితే ఇంటి లోపలికి అపరిశుభ్ర వాతావరణం చొరపడదు. అలాగే కాలగమనంలో సంక్రాంతి నేర్పేటువంటిది ఏంటంటే, కాలం అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఇప్పటిదాకా నువ్వు దక్షిణాయనం చూసావు, ఈ రోజు నుంచి నువ్వు ఉత్తరాయణం చూడబోతున్నావు. అంటే మంచిని చూడబోతున్నావు. ఇటు చీకటి ఇటు వెలుగు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే కాలంలో కూడా దేవుడు ఒక చోట తలుపు మూస్తే ఇంకొక చోట తలుపు తెరుస్తాడు. అందువల్ల నా బతికింతే, నాకు ఏ అవకాశం రావటం లేదు అని ఏడుస్తూ కూర్చోకు. ఈనాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు ఏ రకంగా చెప్తూ ఉన్నారో, కాలం నేర్పినటువంటి సంక్రాంతి పండుగ ద్వారా ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం ఏంటంటే, చెడు ఎల్లకాలము ఉండదు. అంటే ఈ చీకటి ఎప్పుడు ఎల్లకాలం ఉండదు. ఉత్తరాయణం నీకు మొదలైపోతోంది, ఈ రోజు నుంచి అంతా శుభమే. కాబట్టి కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. మంచి వైపు చూస్తూ నువ్వు అడుగుల్ని వెయ్యి. సంక్రాంతి మనకి నేర్పుతోంది. అప్పటిదాకా రానటువంటి హరిదాసు సంక్రాంతికి వస్తాడు. అంటే కాలంలో కొత్త వాళ్ళతోటి నీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. నువ్వు దేవుడు తన దగ్గరికి రమ్మని చెప్పి, తన యొక్క భక్తి బోధనలు వినమని చెప్పి హరిదాసు నీ దగ్గరికి పంపిస్తున్నాడు. కాబట్టి నీలో కొంచెం భక్తి భావాల్ని పెంచుకో. హరిదాసు రావటంలో ఆంతర్యం అది. నీలో కొంచెం భక్తి భావాల్ని పెంచుకో. ఎందుకు పెంచుకోవాలి? మనశ్శాంతి కోసం, గుండెపోటు రాకుండా ఉండటం కోసం. భక్తి పరులు ఎప్పటికీ గుండెపోటులు చాలా అరుదు వాళ్ళకి రావటం. భక్తి ప్రశాంతంగా మనస్సుని ఎప్పుడూ ఉంచుతుంది. కాబట్టి ఆ భక్తి భావాన్ని ఆయన దగ్గర నేర్చుకొని ఇతరులకు ఇవ్వటం నేర్చుకో. శ్రీకృష్ణార్పణమస్తు, కృష్ణార్పణమస్తు ఇవ్వటం నేర్చుకో. అది నేర్పుతుంది కాలగతిలో సంక్రాంతి. ఇలాంటివి చాలా పాఠాలు సంక్రాంతి మనకి చెప్తుంది.